హాయ్! హలో! ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వన్ మోర్ లాంగ్ వీడియో. ఇప్పుడు నేను బిస్మిల్లాబాత్ చేస్తున్నాను. దీనికి మనకు కావాల్సినవి 2 కప్స్ ఆఫ్ రైస్, 1 కప్ దాల్, 1 కప్ పెసరపప్పు ఇవన్నీ బాగా కడిగేసి ఇట్లా కుక్కర్‌లో పెట్టేసుకోవాలి. దీంట్లోనే నేను వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాను. వెజిటబుల్స్ వచ్చేసరికి క్యారెట్, కాలీఫ్లవర్, బఠానీ, మునక్కాడ, బీన్స్ ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని దాంట్లోనే వేసుకోండి. ఆ తర్వాత టమోటా, ఆనియన్స్, మిర్చి అండ్ ఇక్కడ నేను గుమ్మడికాయ కూడా వేశాను. ఇది సాంబార్‌లో దీంట్లో బాగా టేస్ట్ బాగుంటుందని యాడ్ చేశాను. ఆ తర్వాత వాటర్ వేసేసుకొని దాని మీద కొంచెం పసుపు వేసేసుకొని 3 విజిల్స్ నానియండి. ఈ లోపల చిన్న బాండీ పెట్టుకొని ఆయిల్ లేదంటే నెయ్యి ఏదైనా వేసుకొని పోపేసుకోండి. ఈ పోపులో వచ్చేసరికి నేను ఇక్కడ ఆనియన్స్ మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. అండ్ మొత్తం బాగా ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్‌లోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలనమాట. ఈ లోపల ఇది 3 విజిల్స్ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇంకొక బాండీ తీసుకున్నాను. పెద్దది తీసుకున్నాను వెసల్. ఆ వెసల్ దీంట్లో అదంతా తీసి దీంట్లో వేసేసాను. వేసేసి కొంచెం వాటర్ కూడా వేసాను. ఇట్లా మనకి వాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కొంచెం బావుంటది ఈ సాంబార్ రైస్. దీంట్లో వచ్చేసరికి నేను చింతపండు వాటరు అండ్ కారం ఇదంతా వేసి బాగా కలిపేసాను. ఆ తర్వాత సాంబార్ పౌడరు అండ్ బిస్మిల్లాబాత్ పౌడర్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా కలిపేసాను. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసి గార్నిష్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ పోపు పెట్టుకున్నాం కదా! ఆ పోపు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ పోపు నెయ్యిలో వేసి చేస్తే బావుంటది టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడ బెంగుళూరులో క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా! ఈ చల్లదనానికి కొంచెం వేడి వేడిగా తింటే చాలా బావుంటది. ఒకసారి నా ప్రాసెస్‌లో కూడా ట్రై చేసి చూడండి. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి నేను మిక్స్చర్ తీసుకున్నాను. ఓకే. బాయ్. థాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.